చోదకులు హెల్మెట్ ధారణ పట్ల నిర్లక్ష్య వైఖరి అత్యంత ఆవేదన కలిగించే అంశమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె ప్రకాష్ బాబు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టు, హైకోర్టు హెల్మెట్ సీట్ బెల్ట్ ధారణపై ఎన్ని రకాలుగా చైతన్యం కలిగించే కార్యక్రమాలు చేపట్టినా ప్రజల నుంచి సరియైన స్పందన రాకపోవడం బాధాకరమని ప్రకాష్ బాబు అన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ప్రజలంతా చట్టాల పట్ల అవగాహన సదస్సులని జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి వరకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ హెల్మెట్ ధారణపై తాండవ యోగేష్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసు విషయంలో హెల్మెట్ ధారణపై ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో 3703 మోటార్ సైకిళ్ల వాహన ప్రమాదాలు జరిగితే అందులో 3047 మంది మరణించడం అత్యంత బాధాకరమైన సంఘటనగా పేర్కొంటూ ఆవేదన వ్యక్తం చేశారన్నారు. హైకోర్టు వారి ఆదేశాల అనుసారం డిఎల్ఎస్ఏ ద్వారా హెల్మెట్ ధారణపై అవగాహన కల్పించడం కోసం వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని కె ప్రకాష్ బాబు పేర్కొన్నారు. ఆగస్టు 4వ తేదీ నుంచి హెల్మెట్ ధారణ తప్పనిసరి చేస్తూ అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రచారం చేపట్టేలా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత గంధం ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టి ఆ మేరకు ప్రజల్లో చైతన్యం కలిగించే కార్యక్రమాలు చేపట్టడం ద్వారా స్ఫూర్తి ప్రదాతగా నిలవడం జరిగిందన్నారు. శిరస్త్రాణం ధరించకపోతే అంటే హెల్మెట్ ధరించకపోతే జరుగుతున్నటువంటి పరిణామాల మీద ఆయన ఆవేదనకు గురై తాండవ యోగేష్ మరియు స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే కేసులో విచారణ సందర్భంలో గౌరవ ప్రధాన న్యాయమూర్తి గారు జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ గారు వారి ధర్మాసనమై ఉండగా ధర్మాసన ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది. ఆ ఉత్తర్వుల్లో సుమారు 3703 మోటార్ యాక్సిడెంట్స్ ద్విచక్ర వాహనాలకు సంబంధించినటువంటి ప్రమాదాలు జరిగితే 3042 మంది చనిపోవటం శోచనీయమని భావించి ఆయన గౌరవ ప్రధాన న్యాయమూర్తి గారు ఈ మండల్ లీగల్ సర్వీసెస్ జిల్లా న్యాయ సేవల సంస్థల ద్వారా శిరస్త్రాణం హెల్మెట్ పై ప్రధాన న్యాయమూర్తి గారు ఆవేదనకు గురై ఆవేదన చెంది తక్షణ ఉత్తర్వులు జారీ చేస్తూ 4వ తారీఖు నుండి ప్రతిరోజు కూడా అన్ని సంస్థల ద్వారా శిరస్త్రాణం ధరించాలి కంపల్సరీ చేయటం జరిగింది. దాని మీద జిల్లా న్యాయ సేవా సంస్థ మరియు మండల స్థాయిలో ఉన్నటువంటి న్యాయ సేవా సంస్థల వారు కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో అవగాహన తీసుకురావడం జరిగింది. మాన్య జిల్లా జడ్జి గారైనటువంటి సునీత గంధం వారు కూడా పాదయాత్ర చేసి వాటి యొక్క అవకాశాన్ని శిరస్త్రాణం ధరించాలి అనే అవసరాన్ని కూడా వారి మాటల్లో తెలియచేయటం జరిగింది. అయినప్పటికీ